జనక. దీర్ఘసుమంగళీ భవ. దివాంజీ, ఏంటండి? కొత్త కోడలు కాపురానికి వచ్చింది. ఈ సంతోష సమయంలో పేద సాధులకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించండి. నీకెంత స్వార్థం పార్వతి. ఏమిటండి? పుణ్యం అంతా నీవే మూట కట్టుకుంటున్నావు. మరి నా భాగం మాట ఏమిటి? ఫలితం అంతా మీదేగా, మీరు ఇవ్వండి. ఇచ్చుకోండి. ఇది కాదు, అమ్మాయి కావాలి. కనిపిస్తావు నాన్న, మామగారా? రండి రండి రండి. రావడమేమిటి, లేకమేమిటి? ఏమిటి అన్యాయం? అన్యాయం ఏముంది? అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అర్థించడానికి వచ్చాను. ఏమోననుకున్నాను మామగారు, మీరు చాలా చతుర్లే. ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు? తప్పకుండా తీసుకెళ్ళండి. ఎలా వీలవుతుంది? దారి తెన్నులేని సంసారం, పిల్లలంతా పసివాళ్ళు, కోడలా కొత్త పిల్ల. ఇప్పుడు కాదులే నాన్న. ఆ మాట అనకు పార్వతి, కడుపు తీపి అందరికీ ఒక్కటే. వెళ్ళిరా. దివాంజీ, ప్రయాణానికి ఏర్పాటు చేయించండి. చెప్తాం. పోయి పలకరించిరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కలకాలం ఉంటుంది. వెళ్ళేస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా. నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేం మాట తాత? నువ్వు పోతే దేవతని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను. ఇప్పుడు చూడకుండా ఉండటం మంచిదిలే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగుడు. పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేవి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట దక్కిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాను తాత. గ్రహించండి పాడు, సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేసింది, మధ్యలో రసాపాస్ అయింది. కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేను కొట్టాను. కానీ ఆ మచ్చ ఇంకా మర్చిపోలేదు పాడు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పాడు. నాన్నగారు పోయారు. ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాడుకోవడం లేదు. నువ్వే నా పక్కన ఉంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి. ఏమిటి పారు, ఏడుస్తున్నావా? అయితే నా బాధ లేదు నీతో చెప్పండి. లేదు లేదేవత, చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది పారు. ఇంత పిల్లవు, ఎంతలో పెద్దదానమైపోయావు. పెద్ద జమీందారు, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద
అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడగనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతేనే నిజమేనా? నిజమే. ఆ భయంకర పాలక శాస్త్రి దాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకని మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మళ్ళీ దేవుడు నిన్ను సుఖ పెట్టలేకపోదు. నిరంతర బాసులంటూ కట్టాను. నీకు సేవ చేసేది నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. సేవతో ఆ వేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది. అది తీరితే నేనేమైనా దిగుండేది. నా దేవత. అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. చంద్ర, చంద్ర, రా భగవాన్. ఈ తపస్సు ఇంకా ఎంతకాలం చంద్ర? దేవుని దయ కలిగే వరకు, జన్మ ధరించే వరకు. దేవుడు దయ కలుగుతుంది, నువ్వు తరిస్తావు. చంద్ర, దేవదాస్ ఇప్పుడు పెద్ద జమీందారు అయ్యాడు. మన మాటే మర్చిపోయాడు. పోనీ మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెర్రి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నట్టుంది. 25 ఏళ్ళు నిన్న పడుతుంది. ఇలాగైనా మాట్లాడేది? వయస్సు మళ్ళిన తర్వాత నీ ముఖం ఎవరు చూడరు తెలుసా? అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా? వైరాగ్యమై బ్రతికినన్నాళ్ళు ఇలాగే బాధపడమంటాను. ఇప్పుడు చంద్ర, నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మానే. నీ కోసం ఒక కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు. నువ్వు అంటే చాలు, దరిద్రం తీరిపోతుంది. చెప్పు. నువ్వింకా దొడ్డిదారినే ఉన్నావు భగవాన్. తెలియక ముందు తప్పు చేశాం. తెలిసిన తర్వాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? ఆయన మెప్పు కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? చంద్ర, నీ రూపం, యవ్వనం, సౌందర్యం అంతా 3 నాళ్ల ముచ్చటేగా. పాలు పోసి పెంచిన చివరికి ఈ గట్టె మట్టి పాలు కావాల్సిందేగా. దీనికోసం ఇన్ని నాటకాలు ఆడకపోతే బ్రతికిన 4 రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తప్పించి నశించిపోదలుచుకున్నాను భగవాన్. చంద్ర, నువ్వు వెలిగిన చంద్రునికి మరణించింది. ఇక నువ్వు ఆమెను చూడలేవు. జరిగిందంతా మర్చిపో. ఇక నీకేమో నీ చదువు, సంస్కారము సార్థకం చేసుకో. పరువుగా జీవించి పరం సాధించుకో. వెళ్ళు భగవాన్, వెళ్ళు. చంద్ర, భగవాన్, మహాపాపిని నాకు దారి చూపించావు. నీ మేలు మర్చిపోను.
ఒక్క ప్రార్థన. ఏంటి? ఎలాగైనా సరే దేవదాస్ చేత తాగుడు మానిపించి నీ చేసిన తప్పు సవరించు. ఇవి అప్పగించు. సెలవు. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. సుడిలో దూకి ఎదురీదగా, సుడిలో దూకి ఎదురీదక మున్నకే సుఖమనుకో, మున్నకే సుఖమనుకో. కొడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. కొడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. మేడలోనే అలపైడి బొమ్మ నీడనే తిలకమ్మ. మేడలోనే అలపైడి బొమ్మ నీడనే తిలకమ్మ. కొండలే రగిలే వడగాలి, కొండలే రగిలే వడగాలి. నీసిగలో పువేలో, నీసిగలో పువేలో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో, చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో. లాయిరి నడి సముద్రములోన, లాయిరి నడి సముద్రములోన. లంగరుతో పని లేదో, లంగరుతో పని లేదో. కొడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. కొడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఎంత జమి ఉన్నా నీ పిండిగా చేతిలో ఎంతకాలం నిలుస్తుంది? ఆవిడకే పిల్ల జల్ల. ఇలా దుబారా చేస్తే రేపు పాటికి అంతా జోలి పెట్టాల్సిందే. ఏంటి అంతులేని దానాలు ధర్మసత్రాలు? ఔదార్యము అంతస్తు ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు లోభి నీకు అవి అర్థం కావు. అంత ధర్మగుణం అయితే పుట్టింటి నుంచి తెచ్చి కుమ్మరించరాదు? ఈ ఇల్లు తుడిచి పెట్టాలా? అయినా తేవటానికి అక్కడే ఉందిలేండి. నిజం చెప్తే ఎందుకంత కోపం? కష్టాలు పంచుకుని ఇల్లాల కంటే కానీ పెంచని మాటలు నీ మంచిపోతుందా? ఏం పని చేసావయ్యా? పశువుకి ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా. ఆనాడు చెప్తే మీరు నమ్మలేదు. అప్పగుణాలే అక్షరాల కూతురికి అబ్బినాయి. మీ దాన ధర్మాలు కన్నెరగా ఉన్నాయి. మీరు దివాణం తుడిచిపెడుతున్నారట. అందుకోసం చేసుకున్నావా? నా తల్లిని తోలునాడే నిచ్చురాన్ని మన్నించమంటారమ్మా? మన్నించడానికి తప్పు చేసింది నేను కాదు, ఆమె కాదు నాయన. అంతస్తు కోసం ఆశపడి ముందు వెనక చూడకుండా సొమ్ముదో బారా చేశాను. కల్లా కపటం ఎరిగిన పిల్ల కనుక ఉన్నమాట దాచకుండా చెప్పేసింది. ఆమె మనసు అర్థం చేసుకోలేక ఆగ్రహించి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మ జలజ, మంచి మాట అయినా వీలెరిగి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన.
అమ్మా జలజ, మంచి మాట అయినా వేలేరిగి చెప్పాలమ్మా. ఇక నుంచి ఈ సంసార భారం నువ్వే వహించుతామ్మా. మా నిజన్నత్తయ్య ఒకరినొకరు అర్థం చేసుకుని ఒద్దిగితో కాపురం చెయ్యండి. పారు, పారు, నువ్వా చెల్లి? పొరపడ్డాను, మరేమీ అనుకోకు. మన్నించి మీకు ఉత్తరం వచ్చిందమ్మా. ప్రియమైన పార్వతికి మనోరమ ఆశీర్వదించి వ్రాయినది. అంతా కులాస. వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాయిత్యాన్ని దిగుతావని భయపడ్డాను. సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించాను. కానీ ఇక్కడ దేవుడ స్థితి పూర్తిగా చెడిపోయింది. పక్కా తాగుబోతైనది. అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు. ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు. అబ్బా, ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది. చూస్తే భయం వేస్తుంది. ఆ త్రాగుబోతుని ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరేమో. బహుశా అది కూడా దగ్గరికే వచ్చిందనుకుంటాను. మనోరమ. మహేంద్ర, మహేంద్ర, అవసరంగా ఊరికెళ్ళాలి. మేనా సిద్ధం చేసినానా? అలాగేనమ్మా. హర్మన్నా, ఏం తినబాబు? ఇక్కడ నా మనస్సు ఏమీ స్థిమితంగా ఉండడం లేదు. పట్నం పోవడానికి ఏర్పాటు. అలాగే. ఎంతో ఆస్తి వచ్చానే మనం. వీలైతే దేవదారి వెంట తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ కంట చూసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడే? ఆయనకు తెలుసు కనుక మనకు తెలియడానికి. మతి స్థిరం లేని వాళ్ళ తీయే ఇంత. మధ్యానికి అలవాటు పడ్డ తర్వాత మన లోకమే మర్చిపోయాడు పారు. నేనే ఇక్కడుంటే నా దేవత అయిపోయేవాడా? ఇదంతా నా దురదృష్టం. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. మిగిలింది నీవేనే. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. తెలినిపోయే, తెలుగు పోయే, నెలవే వేరాయే. తెలినిపోయే, తెలుగు పోయే, నెలవే వేరాయే. చేరదీసి దేవ చేసే తీరు కరువాయే. చేరదీసి దేవ చేసే తీరు కరువాయే. నీ దారే వేరాయే. తెలిమిపోయే, తెలుగు పోయే, నెలవే వేరాయే. మరపురాని బాధ కన్నా మధురమే లేదు.
మరపురాని బాధ కన్నా మధురమే లేదు, గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు, గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు, అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు, తెలియలేదు, తెలిమి లేదు, వెలుతురే లేదు. వరద పాలో చెరువులైనా పొరలి పారేనే, వరద పాలో చెరువులైనా పొరలి పారేనే, రగిలి పొగలో కొండలైనా పగిలి జారేనే, రగిలి పొగలో కొండలైనా పగిలి జారేనే, దారి లేని బాధతో నేనారిపోయేనా, కథ తీరిపోయేనా, తెలిమిపోయే తెలుగు పోయే నెలవే వేరాయే. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, మిగిలింది నీవేనే. ఎక్కడికి బాబు? మనసేమి బాగోలేదు తాత, భగవాన్ కూడా కనిపించడం లేదు. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి లేదా? ఉంది, రండి. అరే నువ్వేనా? ఏమిటి అవతారం? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, రండి. ఇదేంటి ఇల్లంతా బోసిపోతుంది, సామానంతా అమ్మేశాను. నీ ఒంటి మీద నగలు అవి అమ్మేశాను. ఏ ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదా? ఇప్పుడేంటి, మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు. భగవాన్ని కూడానా? అవును, ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు. ఇటీవల అది కూడా వద్దన్నాను. ఎందుకని? ఎవరో కోటీశ్వరుని తెస్తానన్నాడు, వద్దన్నాను. పరువుగా బ్రతకమన్నాను. తప్పు తెలుసుకొని ఇది మీ కిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు. పాపం, ఇప్పుడు మీ జీవనం ఎలా గడుస్తుంది? కష్టమేముంది, నౌకర్యం తీసేశాను, నగలమ్మిన సొమ్ము వడ్డీకిచ్చాను. దాంతో ఇల్లు కూడా అద్దెకిస్తే బాగుండేదిగా అని అనుకున్నాను. కానీ ఆగేవే? నీకోసం మిమ్మల్ని చూడాలని. దేనికి? అదో భ్రమ. నీకంటే ముందు ఈ ఇంటికి ఎంతమందో వచ్చారు. వారంతా నన్ను ఆరాధించి నా అనుగ్రహం కోసం ఆశించారే కానీ అసహించుకోలేదు. మీరు తొలి చూపులోనే నన్ను ఆకర్షించారు. నేను అనుకోని విధంగా నన్ను నా వృత్తిని నిందించి నా ముఖాన్ని సొమ్ము గిరాటేసి వెళ్ళిపోయారు. మీరు ధనవంతులని నాకు తెలుసు. నన్ను ఆకర్షించింది మీ రూపము గుణమే కాని ధనం కాదు. అప్పటి నుంచి మీ మీద ఓ కన్ను వేసించాను. చిత్రమైన వస్తువుని చూస్తే మరపు రానట్టు
మిమ్మల్ని మరవలేకపోయాను. మీరు రాకపోతే ఏమీ తోచేది కాదు. వస్తే ఏదో భయం వేసేది. ఎంతో జాగ్రత్తగా మెలిగేదాన్ని. ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు. త్రాగుబోతులంటే నాకు తగని రోత. మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని. జ్ఞాపకముందా? నాలాంటిదంత అవమానమైనా భరిస్తుందని మీరొకప్పుడు అన్నారు. నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నశించి అనురాగం తలెత్తింది. నా మీద నాకే అసహ్యం వేసింది. మీరెంత స్వీకరించుకున్నా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నాడేది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏమిటి ధోరణి? మన్నించండి. ఇన్నాళ్ళకి వాటి భాగ్యమైనా కలిగింది. ఈ రోజు నన్నేమీ అనుకోండి. ఒక్క మాట అడగనా? ఏమిటది? పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా? నీకెందుకు ఆ సంగతి? మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను. మైకల్లో ఉన్నప్పుడు మీరెన్నో సంగతులు వెల్లడించేవారు. ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని, మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది. ఏమన్నా? ప్రేమించని వారిని ప్రేమ భిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నా. నా కోసం ఈ మాట అనడం లేదు. పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా. వెళ్తాను. మరొక మాట, మీరు పెళ్ళెందుకు మానేశారు? ఇష్టం లేక. అయినా చేసుకోండి. సంసారం అంటూ ఏర్పడితే మీకు మనశ్శాంతి, నాకు దారి దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసిగా ఉండి ఈ జీవిత శేషం వెళ్ళబుచ్చుతాను. పెళ్ళంటూ ఆడితే నిన్ను తప్పగా పిలిపిస్తాను. అదే 10,000. మరొక వరం. ఏమిటది? మీరింత త్రాగుడు మానేయండి. పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి. మీ దేనిగాళ్ళు మర్చిపోకండి. ఫోన్. దారి పెన్నులేనే లేక ఈ తీరాయనా, తానే మారెనా, గుణమే మారెనా. దారి పెన్నులేనే లేక ఈ తీరాయనా. తొలి చూపు నాటి రూపు మారే, ధోరణి మారే. తొలి చూపు నాటి రూపు మారే, ధోరణి మారే. నిలువెల్ల వెళ్ళనాయే, చూపేటుగాయే. ఏది లేని పేదైపోయి తీరాయనా, తానే మారనా, గుణమే మారనా. దారి పిన్నులేనే లేక ఈ తీరాయనా. వలపు తీరు ఈ తీరౌనా, వలపు తీరు ఈ తీరౌనా. మా తెలిమి కలలో పెన్నిదానమా, వెను చీకటైన జీవితానా వెలిగిన జ్యోతి. వెను చీకటైన జీవితానా వెలిగిన జ్యోతి. మధుపాయే మాటితోనా అంతం వేసలమ్మా. ఏది కోరు
దారి దర్శనమా అది ఆట పాలు చేసినారు కోరిన వారు అది ఆట పాలు చేసినారు కోరిన వారు మనకైనా చేరలేని ఈ దాసికాయే గాలి మేడ కూలి పోయి తీరాయనా తానే మారనా నన్నే మారనా దారి చెన్ను లేనే లేక ఈ తీరాయనా. శర్మన్న ఏం చిన్నబాబు, మన దగ్గర సొమ్ము ఎంత ఉంది? అవసరాలకు సరిపోతుంది బాబయ్య. అంటే ఎంత? 500 ఉన్నాయి. ఏమో అన్నయ్యని అడిగి 10,000 పట్టుకురా, ఈ రోజే వెళ్ళి. అలాగే చిన్నబాబు. బాబు గారు, నేను వచ్చి 4 రోజులు పైగా అయింది. డబ్బు కోసం అక్కడ చిన్నబాబు గారు ఏం బాధలు పడుతున్నారు. ఓ డబ్బు 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 డబ్బు, అదులా వందల వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చుకోమరి తను. ఇదిగో ధర్మన, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే ఆఖరిసారి. ఇక మీద నా దగ్గర నుంచి ఒక్క దమ్మిడి కూడా పుట్టదని తమ్మతో చెప్పు. ఇస్తాం. చిన్నబాబు ఇక్కడ ఉన్నారా అమ్మా? లేరు తాత, 4 రోజుల క్రితం కనిపించి స్వగ్రామం వెళ్తా అన్నారు. అక్కడికి పోలేదా? లేదమ్మా, నన్నే వెళ్ళి డబ్బు తెమ్మన్నారు. తెచ్చాను. వచ్చి 2 రోజులైంది. ఆయన ఇంటి వైపే రాలేదమ్మా. విచారపడి ఏం లాభం తాత, పట్నంలోని ఎక్కడో ఉంటారు. పద వెతుకుదాం. మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా వింతేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా వింతేనయా. కలిమిలేములు కష్ట సుఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో పొంగలని భయమేలోది, కావడిలో పొంగలని భయమేలోది. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగొంటే సత్యమింతే నోయి వింతే నోయి. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగొంటే సత్యమింతే నోయి వింతే నోయి.
బ్రతుకే మాయ వేదాలలో సారమేనయా ఈ వినసేనయా. ఆశామోహముల దరిరాని కోయి, ఆశామోహముల దరిరాని కోయి, అన్యులకే నీ సుఖము అంకితమోయి, అన్యులకే నీ సుఖము అంకితమోయి. బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్, ఆయరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్. బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్, ఆయరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్. జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమేనయా ఈ వినసేనయా. జగమే మాయా బ్రతుకే మాయా. స్వామి స్వామి మా పాలగడ్డ సార్ చిన్నబాబు ఒకటే, చిన్నబాబు రెండు, చిన్నబాబు మూడు. నీ పేరేంటి పిల్ల? సిగ్గుపడుతున్నావా? చెప్పదు ఏ పేరైతే కాసుల పేరు. అదే పోదానండి. మాకెక్కడే బాం. ఇంకా బాగుండే చోటకు పోదాం రండి. మాకదే కావాల్సింది. నన్ను నువ్వు ఎరుగుదా పిల్ల? ఓ అంతా నన్ను మర్చిపోయారు, నువ్వే మిగిలే. ఇదిగో పిల్ల, మోసపోతాం. మన దగ్గర డబ్బులు లేవు. అక్కర్లేదు. అంటే నువ్వు పిచ్చిదాన్ని, నేను పిచ్చివాడిని. పిచ్చి పిచ్చి చేస్తే మహా పిచ్చి. అంతేనా? అంతే రండి. బాగా బాగు పట్టు పరుపులైనా ఈ నేల మీద బలాదు. ఇదిగో పిల్ల, ఆశ పెడితే చెడిపో. ఆశ నిరాశ. తర్వాత మాట్లాడుకుందాం, కాసేపు నిద్రపోండి. నన్ను పొమ్మంటూ నువ్వు మాట్లాడతావే? నువ్వు పోండి. ఆశ నిరాశ ఆశ. చంద్రముఖి, నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు. అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మే అని పిలుస్తాను. మీ ఇష్టం, మీరెలా పిలిచినా పలుకుతాను. అమ్మి, ఇలా కూర్చో. కూర్చో అమ్మి. నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చా? దోవలో దొరికితే తీసుకొచ్చాను. రాత్రి మీరు నన్ను గుర్తించనే లేదుగా. కానీ పరిచర్య గుర్తించాను. ఈ పట్టణంలో నువ్వు తప్ప నాకు ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నా. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నీకు నేనెవరినన్ను? ఇంకా తెలుసుకోలేదా? ఇహానికి పరానికి మీరే నా దేవుడు. ఈ బంధం నాకేమీ ఆనందం కాదండి.
పార్వతి నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక మళ్ళీ ఆ ఉచ్చుల్లో పడదలుచుకోలేదు. నా ఇష్టంతో పడ్డా ఉంది. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు? నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతిలాగే బాధలు పడతావు సుమా. ఆ బాధే నాకు ఆనందం. ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి. కానీ ఆమెనందరూ పూజిస్తారు, నిన్ను ఏవగిస్తారు. అయినా నేను ప్రేమిస్తున్నానమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు. కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి, విడిచిపెట్టను. ఈ అభాగ్యురానికి ఆభరణమే చాలు. లేవండి, స్నానం చేదురు గాని. ఆ కట్టేమిటి? ఏమీ లేదు, చిన్న ఆపరేషన్. అమ్మయ్యో, ఆపరేషనే? ఏంటా కంగారు? గాయం కూడా మానిపోవచ్చు. చిలుము చిద్రము రెండూ వదిలిపోయినాయిలే. తాత, 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 ఏమా? తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా తాత. అలాగే అమ్మా. ఇంటికి వెళ్లకుండా పట్నంలోనే ఉంది. ఇది మీరు చేస్తున్న పని. అన్నీ తెలిసిన వారు ఇంకా ఈ తప్పుదారిని ఆపదే అమ్మి. ఆ పాటి నాకు తెలుసు. తెలిసిన వారు తాగడం మానలేదే. మానగలిగితే మానేవాళ్ళు. డాక్టర్ గారు వచ్చారమ్మా. దయచేయండి డాక్టర్ గారు. వీరికి నోటి వెంట నెత్తురు పడుతోంది బాబు. పడుకోండి. శ్వాస తీయండి. ఒత్తిగిలండి. మెల్లిగా శ్వాస వదలండి. మీకు తాగుడు అలవాటుందా? ఇటీవల హెచ్చుగా పుచ్చుకుంటున్నారా? అవును. విషం కంటే భయంకరమైంది. ఎందుకు అలవాటు పడ్డారు బాబు? మనోవ్యత మర్చిపోవడానికి మరో మార్గం కనిపించదు. ఇదంతా దాని ఫలితమేనమ్మా. తాత, ఏం తిన బాబు? సొమ్ము తెచ్చావా? తెచ్చాను బాబు. మంచినీళ్ళు తీసుకురా తాత. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేది అమ్మాయి? ఇంతకు నీ మాంగళ్యం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను వారి సేవకురాలిని. అయితే అయిన వారిని రప్పించు, లేదా ఉన్న చోటకి వెంటనే పంపించు. ఇతను ఆచే రోజులు ఉంటాడని తోచదు. బాబు, ఏమన్నాడు? గాలి మార్పు కావాలన్నారు. మీ ఊరికి పదండి, నేను తోడుగా వస్తాను. వద్దండి, అది మన ఇద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది, నిన్ను హీనంగా చూస్తుంది. ఈ మాట వింటే పార్వతి కుళ్ళిపోతుంది. ఈ జన్మకింతే.
ఇదిగో. ఎందుకు? మానవ దేహాలు స్థిరంగా ఉంది. చివరకు నువ్వెటు కాకుండా పోతావేమో. ఉంచుకో. మళ్ళీ కనిపించరా? చెప్పలేదు, కానీ నిన్నటికి మర్చిపోనమ్మా. మర్చిపో. డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేదమ్మా? ఇంతకు నువ్వు మాంగళ్య బలం మన్నించండి. ఆ భాగ్యానికి మేము ఒప్పుకోలేదు. నేను వారి సేవకురాలు. అయితే అయిన దాన్ని రప్పించు, లేదా ఉన్న చోటకు వెంటనే పంపించు. తను అతి రోజు ఉంటాడని తోట. దేవుడా, నీకు సేవ చేసైనా నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. వస్తాను పాట. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పాడు, మర్చిపోను. ఎక్కడికి పోవాలి? దుర్గాపురం. ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారు, స్టేషన్ వేశారు, కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పడిపోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును, కావాలంటే కట్టాను బాబు. అలాగే పద బాబు. కాదల ధర ఎద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోట్లు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నడిజాం కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అలాగే బాబు. Hey!
ఎందుకు ఇంకా ఎంత దూరం ఉంది ఆయన? సగం దూరం వచ్చాం బాబు. తొందరగా తోలుతానే ఉన్నాడు బాబు. దారికి చూడు, గాలి బాగా కూడా దాపురుంటాయి. ఎద్దు నిలబడి అడగండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. ఏం పార్వతి, ఏం జరిగింది? రెండు కోసులు ఉంది బాబు, రెండు కోసులు. అంతవరకు బ్రతుకుతాను లేదు. తొందరగా ఊరు చేస్తున్నాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు. ఏమిటి అపశకునం తల్లి? నా దేవతకి ఆపద రాకుండా కాపాడము. వచ్చేసాం బాబాయ్, దుర్గాపురం పొలిమేరలోకి వచ్చేసాం. వాన కూడా తగ్గుముఖం పట్టింది. ఊళ్ళోకి వచ్చాం బాబాయ్. లేవండి, ఎవరింటికి పోనేమన్నారు? మాట్లాడరేం బాబు?
వద్దు బాబు. బాబు బాబు వీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు. రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో యమబాధ పడిపోయారు. ప్రాణాలతో చేర్చమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. పాపం దివాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తాం. ఏమిటి ఆ ఉత్తరం? రావులపల్లి నుంచి ద్విజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాసు, ఊరు రావులపల్లి. పిన్ని గారికి కూడా అవురేనన్న. ఆమెగారిని ఇక్కడికి పిలిపిస్తే గుతుక్కుమనే వాడిని గుర్తించడానికి మీ పిన్ని గారు రావాలా? ఉనుకో. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడు, ఇక్కడికి వచ్చి రాలిపోయాడు. ఈ సంగతి తెలిస్తే అయిన వాళ్ళంత బాధపడతారు. చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాకా ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వ్యక్తివాళ్ళని పిలిపించండి. మహేష్, ఎవరైనా పోయింది? మీ ఊరివాడేనమ్మా, దేవదాసు. కేవలం మర్చిపోయిందమ్మా. అమ్మా పార్వతి, మరణించే సమయాన కరుణామయమైన ఒక కరస్పరిచిన కనికరించి తన కోసం కన్నీరు నుంచి ఒక్క ముఖమైన తను చూడాలి. అంతకంటే పెద్ద కోరికలు ఎన్నడైనా దేవదాసు పద్మజీవులు మీకు కనిపిస్తే వారిని ఎవరించకండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.